నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 282వ నామం భాస్కర ద్యుతి. భాస్కర అంటే సూర్యుడు, ద్యుతి అంటే కాంతి. సూర్యుని వంటి కాంతి కలిగిన వాడు అని అర్థం. అయినా సూర్యుడు ఒక సూర్యుని కాంతి కాదు, సహస్ర సూర్యుల కాంతి కలిగిన వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని మనం కన్నెత్తి చూడలేము, కానీ ఆయన దృష్టి మన మీద ఉంటే చాలు. మనకు ఆయన్ని చూసేటువంటి శక్తి సామర్థ్యాలు మనం సంపాదించుకున్నటువంటి మహర్షులు ఆయన్ని చూశారు. ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఆయనే దివ్య దృష్టినిచ్చి వాళ్ళకి ఆయన దర్శనాన్ని చక్కగా చూపించాడు. అంతటి భాగ్యాన్ని మనందరము కూడా పొందవచ్చు. సాధన చెయ్యాలి, సాధించాలి. మరి అద్భుతమైనటువంటి కాంతి సూర్యుని కాంతి. ఆ కాంతి వల్లే జగత్తంతా కూడా ప్రకాశిస్తుంది, జగత్తంతా కూడా నడుస్తుంది. ఆ సూర్యుని వల్లే కాలము నడుస్తుంది. అలా భగవంతుణ్ణి భాస్కర ద్యుతి అన్నారు. లోకంలోని అంధకారాన్ని పటాపంచలు చేసి అద్వితీయమైనటువంటి వెలుగుని ప్రసాదించి అలా సూర్యునిలాగా వెలిగేటువంటి సూర్యుడు చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదిస్తాడు. ఆ వెలుగులో జగత్తంతా నడుస్తుంది. అలా మరి పరమాత్మ యొక్క కాంతి మనలో ఉన్నటువంటి అంధకారం అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి మరి జ్ఞానం అనేటువంటి వెలుగుల్ని మన మీద ప్రసరింపజేసి పరమాత్మ అనుగ్రహం చూపిస్తాడు. అలా జ్ఞానం అనే వెలుగులు మన మీద ఎప్పుడైతే ప్రసరించినాయో అప్పుడు పరమాత్మకు దగ్గరగా వెళ్తూ ఉంటాం. అలా దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు పరమాత్మ. అజ్ఞానము పోయిన కొద్దీ జ్ఞానము పెరుగుతుంది, చీకటి పోయిన కొద్దీ వెలుగు వచ్చినట్లే. వెలుగు వస్తే చీకటి పోతుంది. అలా ఆ జ్ఞానకాంతులు ప్రసరించిన కొద్దీ అజ్ఞానం అనేటువంటి అంధకారం నశిస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానముతో కూడినటువంటి అవలక్షణాలన్నీ కూడా కొంచెం పోతూ ఉంటాయి, దూరం అవుతాయి. ఎప్పుడైతే అవలక్షణాలు దూరం అవుతాయో సల్లక్షణాలు దగ్గరగా అవుతూ ఉంటాయి. అట్లా మరి పరమాత్మ కాంతులు, ఆయన కాంతి మనకి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించి మనల్ని అనుగ్రహించేటువంటి స్వామి గనక భాస్కర ద్యుతి అన్నారు శంకరులు. పరాశర భట్టరు శంకరుల వారి వ్యాఖ్యనే సమ్మతించారు. సత్యసంధుల వారు సూర్యునికి కాంతిని ప్రసాదించే స్వామి కనుక భాస్కర ద్యుతి అన్నారు అని అన్నారు. మరి సూర్యుడు జగత్తుని ప్రకాశింపచేస్తున్నాడు అని మనం నిత్యం అనుకుంటున్నాం. సూర్యుడు సూర్యనారాయణుడు అని, ప్రత్యక్ష దైవం అని, ఆ దైవం లేకపోతే జగత్తే లేదని, జగత్తే కాలం గమనం ఉండదు అని ఆ పరమాత్మనే సూర్యనారాయణమూర్తినే దైవంగా, ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తూ ఉంటాం. ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తికి ఆ వెలుగుని ప్రసాదించే స్వామి భాస్కర ద్యుతి అని మనకి తెలియజేశారు. అటువంటి భాస్కర ద్యుతికి మనం నమస్కారం చేసుకుందాం. భాస్కర ద్యుతయే నమః అని ఉపాసకులు స్వామిని మరి ధ్యానిస్తూ ఉంటారు. ఇంకా ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం. మరి సూర్యకిరణాలు
చంద్రకిరణాలు అని రెండుగా ఉన్నాయి ప్రజ్ఞలు. మరి వీటిని రెండు స్థితుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞలు ఇవి. అటువంటి సూర్యకిరణాలని చంద్రుడు స్వీకరించి మరి ఆ చంద్రుడు చల్లని కిరణాలను వ్యక్తం చేసి అమృత కిరణాల్లాగా మరి జీవులకు అందించి ఆ మొక్కలకు, మనుషులకి, అందరికీ అన్నిటికీ ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, అమృతత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి ఆ జీవులకు ధాతు నిర్మాణానికి, వృక్షజాతులు పుష్పించి ఫలించటానికి కారణమవుతున్నాడు చంద్రుడు. ఎక్కడి నుంచి? సూర్యుని నుంచి ఆ కిరణాలను తీసుకుని ఆ కిరణాలను భూమి మీదకి చల్లగా ప్రసరింపజేసి ధాతు నిర్మాణానికి, మరి అభివృద్ధికి, ఆరోగ్యానికి, ఆహ్లాదానికి అన్నిటికీ కూడా కారణమవుతున్నాయి ఆయన ప్రసాదించేటువంటి కిరణాలు. ఇలా సూర్యచంద్రులు ఒకరు ఉత్తర ధ్రువము, ఒకరు దక్షిణ ధ్రువంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆయనేమో వేడిని కలిగించి సృష్టిని, వెలుగుని ప్రసాదించి కాలాన్ని తెలియజేస్తూ, కాలాన్ని నడుపుతూ జీవులకు ఆయన సూర్యకిరణాలను, వేడిని ప్రసాదించి ఆ వేడితో జలాలను అన్నిటినీ ఆవిరి చేసి మళ్ళా వర్షానికి కారణమవుతున్నాడు సూర్యనారాయణమూర్తి. ఆ వర్షం వల్ల పాడి పంటలు అన్నీ సమృద్ధిగా అందరికీ అందిస్తున్నాడు. అలా జీవన గమనానికి సూర్యుడు ఆధారం, కాలగమనానికి సూర్యుడే ఆధారం. మరి చంద్రుడు అలిసిపోయినటువంటి జీవులకు విశ్రాంతి ఎలా శక్తినిస్తుందో అలా పగలంతా మరి సూర్యుని వెలుగులో పనులన్నీ చేసుకుంటూ జీవనాధారమైనటువంటి వృత్తులను అన్నిటినీ చేసుకొని అలిసిపోయినటువంటి జీవులకు ఆ చంద్రకాంతి మనకు అమృతత్వాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ అందిస్తుంది. అంటే పరమాత్మ సూర్యచంద్రుల రూపంలో మనకు జీవనానికి కావలసిన అన్నిటినీ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క కాంతులే మనల్ని జీవన గమనానికి ఆధారమయ్యి జగత్తుని నడుపుతున్నారు. అటువంటి సూర్యచంద్రుల కాంతులకు ఆధారం పరమాత్మ. ఆ పరమాత్మే వాళ్ళిద్దరికీ కాంతిని ఇస్తున్నాడు కనుక ఆయన భాస్కర జ్యోతి అన్నారు. మరి ఈ విధంగా భూమి పుట్టక ముందు నుండి ఉన్నారు. అలాగే కాక సూర్యచంద్రులు గ్రహాలుగా దిగొచ్చారు. దానికి ముందు చోటులో ఆ విధంగా ధ్రువాలుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రజ్ఞలు అంతర్యామి నుండి దిగి వచ్చినాయి. ఆ అంతర్యామి అయిన పరమాత్మ నుండే వాళ్ళ ప్రజ్ఞలు దిగి వచ్చి వాళ్ళు ఈ విధంగా జగత్తుని నడపగలుగుతున్నారు గనక నారాయణుడే సూర్యుడి కిరణాలుగా మరి చంద్రకిరణాలుగా దిగి వచ్చి జగత్తుని నడిపిస్తున్నాడు కనుక ఆయన్ని భాస్కర జ్యోతి అన్నారు. అటువంటి భాస్కర జ్యోతి అయిన పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ, స్వామి నాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి నీ కాంతులు, జ్ఞానకాంతులు మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపి నీ దరికి చేర్చుకో స్వామి అంటూ వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం